దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 16వ తేదీ 2026 సంవత్సరము సోమవారము. ఈరోజు వాక్యము మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు కొరకు, ఆయన కార్యముల కొరకు ప్రయాసపడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో 4 సువార్తలలో కూడా పేర్లు రాయబడి ఉన్నాయి అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన జన్మము గురించి 4 సువార్తల్లో రాయబడలేదు. 4 సువార్తల్లో రాయబడిన ఒకే ఒక అద్భుతము ప్రభు అయిన యేసు చేసింది 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అదేవిధంగా ఆయన బాప్తిస్మము నిమిత్తము కూడా అన్ని సువార్తలలో రాయబడలేదు. ఆయన రూపాంతరపు కొండ మీదకు వెళ్ళి రూపాంతరము చెందిన విషయం 4 సువార్తల్లో రాయబడలేదు. జక్కయ్య గురించి అన్ని సువార్తల్లో రాయబడలేదు. సమరయ స్త్రీ గురించి అన్ని సువార్తల్లో రాయబడలేదు. అంతెందుకండి, ఆయన శిష్యుల పేర్లు 12 మంది శిష్యుల పేర్లు 4 సువార్తల్లో రాయబడలేదు. కానీ ఇప్పుడు మనం చదివిన అరిమతయి యోసేపు యొక్క పేరు 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం, మార్కు సువార్త 15:43, లూకా సువార్త 23:50, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. 4 సువార్తలలో 4 సువార్తికులు ఈ అరిమతయి యోసేపు గురించి రాశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత గొప్ప ధన్యత ఈ యోసేపుది. ఈ యోసేపు ఏం చేశాడో మనం చూసినట్లయితే, యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, అతడు ధనవంతుడు అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనంలో రాయబడింది. అయితే మార్కు సువార్త 15:43లో మనం చదివిన వాక్యంలో అతడేమని చెబుతూ ఉన్నాడంటే, సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. తెగించి అనే మాట దగ్గర ఒక్కసారి మనం ఆగినట్లయితే, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు తెగించే భక్తి నీకు నాకు ఉందా? ఈ రోజుల్లో చాలామంది కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్ అయిపోయారు. చర్చికి ఏసీ లేకపోతే వెళ్ళరు. కంఫర్టబుల్గా కూర్చోవటానికి అనువైన పరిస్థితులు లేకపోతే వెళ్ళరు. ఏదైనా ఖండితంగా వాక్యం బోధిస్తే వెళ్ళరు. కొద్దిగా ఎక్కువసేపు వాక్యం బోధిస్తే వెళ్ళరు. కొంచెం ఎక్కువ సమయం ఆరాధన జరిగితే వెళ్ళరు. ఎంత అసహనం! నిప్పుల మీద కూర్చున్నట్లు కూర్చుంటారు. ఎంతో ఇబ్బందికరంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. ఇక్కడ అరిమతయి యోసేపును చూసినట్లయితే, అతడు తెగించి, ప్రభువు కొరకు తెగించిన అరిమతయి యోసేపు. దేనికి తెగించాడు? సన్హెద్రిన్ సభలో సభ్యత్వము కోల్పోయిన, మిగిలిన పరిసయ్యులందరూ తన మీద నేరము మోపిన, ఇప్పుడు రోమా సామ్రాజ్యమే నేరస్తుడని మరణశిక్ష విధించిన వానికి, అనగా యేసుక్రీస్తు ప్రభువారి పట్ల సానుభూతితో వ్యవహరించిన, అది ఎంత ప్రమాదము! ఆయన సొంత శిష్యులే విడిచి పారిపోయినప్పుడు నాకెందుకు అనుకోలేదు. అతడు ప్రభు కొరకు తెగించాడు. ఎంత గొప్ప భక్తి ఈ అరిమతయి యోసేపుది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు తెగించే క్రైస్తవుడువా, లేదంటే కంఫర్ట్ జోన్ క్రైస్తవుడువా? ఈరోజు నీవు ఎటువంటి క్రైస్తవుడవు? కొంతమంది పరిశుద్ధ గ్రంథం పట్టుకుని దేవుని సన్నిధికి రావటానికి సిగ్గుపడేవారు.
ప్రభువు మన కొరకు బహిరంగంగా సిలువలో వేలాడినప్పుడు మనం ఆయన పరిశుద్ధ గ్రంథమును మోయటానికి సిగ్గుపడుతున్నామా? ప్రభువు మన కొరకు సిలువ మోయటానికి సిగ్గుపడనప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మోయటానికి సిగ్గుపడేవారము. ఎంత విచారం! ఇక్కడ మనం యోసేపులో నేర్చుకోవలసిన గొప్ప లక్షణం, అతడు నీతిమంతుడు మాత్రమే కాదు, ఘనత వహించిన వాడు మాత్రమే కాదు, ధనవంతుడు మాత్రమే కాదు, అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు మాత్రమే కాదు, యూదుల పట్టణపు సభ్యుడు మాత్రమే కాదు, అతడు ప్రభువు కొరకు తెగించినవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతమంది మిషనరీలు తెగిస్తే ఈ పరిశుద్ధ గ్రంథం నీ నా చేతుల్లోనికి వచ్చింది. ఎంతమంది సేవకులు తమ ప్రాణాలకు తెగించి పరిచర్య చేస్తే నీ నా పితరులు మనము రక్షింపబడ్డాము. ఎంతమంది సేవకులు తెగించి తమ ప్రాణములను పెట్టి తమ కెరియర్స్ని విడిచిపెట్టి, ఎంతో గొప్ప సంపాదనను విడిచిపెట్టి, లోకంలో ధనధాన్యాదులను విడిచిపెట్టి పరిచర్య చేస్తే నీవు నేను దీవించబడలేదా? మోషే ఫరోకు భయపడి పారిపోయిన వాడే, కానీ ప్రభువు మాటను బట్టి తెగించి ఫరో ఎదుట నిలవబడ్డాడు. యోసేపు పోతీఫరు భార్యతో వచ్చిన శోధనను అంగీకరించకపోతే తన బ్రతికేమైపోతుందో తనకు బాగుగా తెలుసు. అయినా తెగించి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. అతడు నపుంసకుల అధిపతి యొక్క మాట వారు వినకపోతే వారికి ప్రాణ శిక్ష కలుగుతుందని తెలుసు. అయినా తెగించి తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఆ రాజు ప్రతిమను నమస్కరించకపోతే ఏం జరుగుతుందో తెలుసు. అయినా వారు తెగించి భక్తిగా జీవించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు తెగించే భక్తి నీలో ఉందా? లేదంటే నాకు అనువైనంత కాలమే ప్రభువును వెంబడిస్తాను, నాకు ఇబ్బంది కలిగినంత వరకు ప్రభువును వెంబడిస్తాను, నాకు ఏదైనా కొంచెం ఇబ్బంది అయితే, టెంపరేచర్ 35 డిగ్రీలు దాటితే, చలి కొంచెం ఎక్కువైతే, 4 చినుకులు రాలితే, వర్షం కురిస్తే నేను దేవుని సన్నిధికి వెళ్ళను అనుకునేవారు అనేక మంది క్రైస్తవులు. ప్రియ సహోదరుడా, సహోదరి, మిట్ట మధ్యాహ్నం ఎండలో వస్త్రహీనుడై ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోలేదా? కొంచెం ఎండ ఎక్కువైతే, చాలా ఎండగా ఉందని దేవుని సన్నిధికి రాలేదండి అని చెప్పేవారు. కొంచెం 4 చినుకులు వర్షం కురిస్తే, అబ్బో పెద్ద వర్షం వచ్చింది కదా పాస్టర్ గారు, అందుకనే దేవుని సన్నిధికి రాలేదని చెప్పేవారు. కొంచెం చలి ఎక్కువైతే, అబ్బా చలి నాకు పడదండి, సైనస్ ప్రాబ్లం ఉంది, మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, నేను దేవుని సన్నిధికి అందుకే రాలేదు అని తమను తాము సమర్థించుకునేవారు మరికొందరు. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నాకు చాలా ప్రాముఖ్యమైన పని ఉంది, బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఏదో కార్యక్రమం ఉంది, ఏదో ఈవెంట్ ఉంది, ఏదో పెళ్ళుంది, పేరంటం ఉంది. ప్రభు ఈ కారణాలన్నీ మన కొరకు చెప్పలేదు. మిషనరీలు ఇటువంటి సేవ చేయలేదు, వారు తెగించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ప్రభు కొరకు ఎంతవరకు తెగిస్తూ ఉన్నాం? ప్రభు కొరకు ఎంతవరకు ప్రయాసపడుతున్నాం? ప్రభు కొరకు నీవు నేను చేసేది ఏమిటి? ఈరోజు ప్రభువు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అరిమతయి యోసేపు చాలా ఘనుడు, గొప్పవాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, సన్హెద్రిన్ సభలో ముఖ్యుడు, నీతిమంతుడు, ఘనత వహించినవాడు. అంతటి వాడే ప్రభు కొరకు తెగిస్తే నీ నా భక్తి జీవితం ఎంతవరకు వచ్చింది? ప్రభు కొరకు తెగించేవారమా? సమస్యలను చూచి ప్రభువుని విడిచి పారిపోయేవారమా? శిష్యులందరూ పారిపోయారు. బహిరంగంగా ఆయన శిష్యులుగా మెలిగిన వారు, జేజేలు కొట్టబడిన వారు, అద్భుతములు చేసినప్పుడు అందరూ వారిని పొగిడారు. వారు ప్రభువును విడిచి వెళ్ళిపోయారు. రహస్యంగా ప్రభువును వెంబడించిన ఈ అరిమతయి యోసేపు మాత్రం తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహం నాకు ఇవ్వాలి అని అడిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం పారిపోయే క్రైస్తవులమా, తెగించే క్రైస్తవులమా? ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, స్తోత్రాలు నాయన. అరిమతీయ యోసేపు ద్వారా మాతో మాట్లాడారు, వందనాలు. అవును ప్రభువా, ఎంత తెగింపు! ఘనత వహించిన వాడు, ధనవంతుడు, నీతిమంతుడు, సన్హెద్రిన సభలో ముఖ్యుడు, యోధా పట్టణస్థుడు, ప్రభువా జనులలో పేరెన్నిక గన్నవాడు, పిలాతు వంటి గవర్నర్ను ముఖాముఖిగా కలిసి మాట్లాడగలిగిన వాడు, ప్రభువా పేరు గడించినవాడు. అటువంటి వాడు ప్రభువా తెగించి, ప్రభువు కొరకు తెగించి గవర్నర్ని మాట్లాడాడు. అవును ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ తెగించిన వారే. ప్రభువా, మాలో చాలామంది మీ కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్ ఉన్నాం ప్రభువా. కొంచెం ఇబ్బంది అయితే, కొంచెం ఎండ ఎక్కువైతే, కొంచెం వర్షం కురిస్తే, కొంచెం చలి ఎక్కువైతే, శరీరంలో కొంచెం బాగోకపోతే, ఏదో కొంచెం ఇబ్బంది అయితే, దేవాలయం కొంచెం దూరం అయితే మానేసేవారు. ఎంత విచారం ప్రభువా! మేము అటువంటి వారముగా ఉండక, నీ కొరకు ప్రయాసపడే వారముగా, నీ మందిర వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు తపన పడే వారముగా, నీ కొరకు పనిచేసే వారంగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నేటి నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉండగా రాయిచున్న బిడలకు జ్ఞానము దయచేయండి. తెలంగాణలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. జ్ఞానాధారము నీవే. బెసలేలును జ్ఞానాత్మ పూర్ణునిగా చేసినట్టు ప్రతి బిడను, ప్రతి కుమారుని జ్ఞానాత్మ పూర్ణులుగా చేసి ఘనమైన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి. తల్లిదండ్రులు పడిన ప్రయాస, పిల్లలు సంవత్సరం అంతా పడిన ప్రయాస జ్ఞాపకంలో ఉంచుకుని నూరంతల ప్రతిఫలము దయచేయండి. మెటుకు నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని, సహాయం చేసి కృప చూపమని యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.